అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్సీసీ యొక్క అధినేతని వాళ్ళ ఎండి రాజు గారు ఇక్కడికి వచ్చున్నారు. వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణ గ్రూప్ మా పిల్లల్ని యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూలు దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె శరణి వాళ్ళు కలిసి ఈ స్కూలుని చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్ ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా. ఎలక్షన్స్ ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇల్లుంటే 84,000 ఇల్లు డోర్ టు డోర్ తిరిగాను. మరొక వారం టైం ఉంటే ఆ 10 కూడా తిరిగి 10 అయితే తిరిగినప్పుడు సర్రేపాలి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూసా. ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే ఆ తల్లులు అన్నది ఏంటంటే, మీరేం చేస్తున్నారంటే, సరే నేను పాచి పని చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నామంటే 2-3 ఇళ్లలో, ఒక ఇంట్లో కాదు. ఎంత వస్తుందంటే 2,000 నుంచి 3,000 వస్తుంది సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ విఆర్ఐ స్కూల్ని మోడర్నైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చి, మాట ప్రకారమే ప్రభుత్వ రంగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు గ్రాంట్ చేశారు లోకేష్ గారు. అందరు గట్టిగా చెప్పడం పెట్టాలా. అదేవిధంగా స్టాఫ్ని 43 మందిని యాక్చువల్గా వెంటనే అలాట్ చేశారు. ఇలా ఈ స్కూల్ ఈరోజు రూపుదిద్దుకున్నది. ఇందులంతా పేదలు నిరుపేదలకి యాక్చువల్గా అడ్మిషన్ ఇచ్చాం. అయితే నెల్లూరులో మొత్తం సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈ B4 ప్రోగ్రాంలో DVR కన్స్ట్రక్షన్ అని నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్, బెంగళూరులో కాంట్రాక్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్స్. వారిని ఒక రోజు తీసుకొచ్చి అక్కడ చూపించాను. వెంటనే వారు కూడా మేము కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకుని మొదలుపెట్టారు. ఇదే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఎంపీ గారిని చూపించాను. ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా అన్నారు. RSR స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో, ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉన్నారు. పొలిటీషియన్స్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు అయి ఉన్నారు, జడ్జెస్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళందరి సపోర్ట్తో నెల్లూరు సిటీలోనే కాదు, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు రుద్దుతామని, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, దానికి గౌరవమైన మంత్రివర్యుల యొక్క సపోర్ట్ 100కి 100 ఉందని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని, అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వబట్టి ఇంత చేయగలిగాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే. మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది. మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది. కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి, మోడర్నైజ్ చేసి
మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనమైతే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళం అవుతాం. దయచేసి లోకేష్ గారు కానీ నారాయణ గారు కానీ ఈ విషయాల్ని గుర్తుంచుకొని ఆలోచించి నెల్లూరులో మరి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు 94,000 ఇళ్లల్లో 84,000 ఇళ్ళని ఆయన ఒక్క నెల్లూరు సిటీలోనే ఎన్నికల్లో తిరిగాడు. పక్కన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా నెల్లూరు సిటీలో భాగమే 23 వార్డులకు డివిజన్లు ఉన్నాయి. ఆయనకి దాదాపు 60,000-70,000 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇవాళ విఆర్ హై స్కూల్, అలాగే ఇవాళ డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు మూలపేట, అలాగే మరొకరు వచ్చి ఆర్ఎస్ఆర్, మరొకరు వచ్చి ఇంకొక స్కూల్, ఇలా దాదాపుగా 54 స్కూళ్ళకి 54 కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. కాబట్టి మీరు కూడా కొన్ని స్కూళ్ళు తీసుకొని దీన్ని మీరు కూడా కార్పొరేట్ విద్యని పేద వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే మీతోటి మేమందరం కూడా ఆలోచన చేసే అవకాశం వస్తుంది. మేమందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం, మీరు కార్పొరేట్లు అయిన తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. కాబట్టి మీ దారిలో మేము నడవాలంటే మీరు కొన్ని స్కూళ్ళు అడాప్ట్ చేయండి ఈ సిటీలో, మేము కూడా మీతోటి కలిసే ప్రయత్నం చేస్తామని నారాయణ గారికి కూడా తెలియజేస్తూ, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి విద్య ఇక్కడ కాదు, అయినా పాపం నెల్లూరు మీద ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించి ఇక్కడ ఒక స్కూల్ అడాప్ట్ చేస్తున్నారు. డిఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ స్కూల్ నేనే హైదరాబాదులో ప్రైవేట్ రంగంలో వాళ్ళు ప్రారంభించిన స్కూల్, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో నేనే పోయి ప్రారంభించాను వాళ్ళ స్కూల్. ఇవాళ ఇక్కడ కూడా ఒక స్కూల్ తీసుకున్నారు, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు మన జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. గునుపాటి వెంకటకృష్ణారెడ్డి జీవికి సంస్థ, వాళ్ళు ఇవాళ కస్తూర్బా విద్యాలయాన్ని తీసుకొని, కస్తూర్బా విద్యాలయాన్ని జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ రంగంలో నుంచి బయటకు వచ్చి విద్యా వ్యవస్థను వ్యాపకం చేయడానికి, మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు అవి కస్తూర్బా దేవి విద్యాలయం. ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం కాకుండా ఇవాళ జీవికే సంస్థ ముందుకు వచ్చి ఇవాళ కస్తూర్బా విద్యాలయాలని అక్కడ మేనేజ్మెంట్ తీసుకున్నారు. ఇలా చాలామంది ఉన్నారు, మనం ప్రయత్నం చేస్తే వచ్చేవాడు. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక స్ఫూర్తి కావాలి. ఈ విఆర్ హై స్కూల్ ఎంసీహెచ్ అనేది తీసేసి విఆర్ హై స్కూల్ అని మేము ఎలా అయితే ఆ వెంకటగిరి రాజాసి యొక్క పేరుని గౌరవించి ఈ జిల్లాలో కాపాడామో, మున్సిపల్ కార్పొరేషన్ అనే స్కూల్ని తీసేసి విఆర్ హై స్కూల్గా కొనసాగించండి. మీరు ఎవరిని మేనేజ్మెంట్ పెట్టినా ఆ పేరుతో మేనేజ్మెంట్ని కొనసాగించండి, బాగుంటుందని చెప్పి నారాయణ గారికి సలహా ఇస్తూ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తే అందరికీ గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.